హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి కొన్ని ఏరియాలలో పాజిటివ్ టాక్, మరికొన్ని ప్రాంతాలలో డిబేట్ టాక్ తో ప్రారంభమైంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న తొలి చిత్రం కావడం, రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత వస్తూ ఉండడంతో వినయ విధేయ రామ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. దానితో సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ నమోదవుతాయి అనేసి అంచనా వేశారు. ఇక ఆ అంచనాలకు తగ్గట్లుగానే వినయ విధేయ రామ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. కొన్ని ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం, ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు వినయ విధేయ రామ చిత్రం తొలి రోజు గ్రాస్ కళ్ళు చెదిరే విధంగా ఉండబోతుంది అనేసి సమాచారం. 40 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టే అవకాశం ఉందట. రంగస్థలం చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల మేర గ్రాస్ ను వసూలు చేసింది. ఇక వినయ విధేయ రామ చిత్రానికి కొన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ రాగా, మరికొన్ని ప్రాంతాలలో డిబేట్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇక దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఇక వినయ విధేయ రామ చిత్రం తొలి రోజు కొన్ని ఏరియాలలో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసినట్లుగా సమాచారం. ప్రముఖ పిఆర్ఓలు వెల్లడిస్తూ, రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం గుంటూరు, నెల్లూరు సీడెడ్లలో తొలి రోజు నాన్ బాహుబలి 2 రికార్డులను సృష్టించింది అనేసి అంటున్నారు. మరి వినయ విధేయ రామ తొలి రోజు మన తెలుగు రాష్ట్రాలలో ఎంత షేర్ను రాబట్టింది అన్న విషయాలు ఏరియా వైజ్ గా చూద్దాం. నైజాం 5,08,00,000, సీడెడ్ 7,20,00,000, నెల్లూరు 1,69,00,000, కృష్ణ 1,59,00,000, గుంటూరు 4,18,00,000, వైజాగ్ 2,45,00,000, ఈస్ట్ గోదావరి 2,05,00,000, వెస్ట్ గోదావరి 1,83,00,000. మొత్తంగా వినయ విధేయ రామ తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో 26,07,00,000 వసూలు చేసింది. ఇక ఈ చిత్రానికి సంక్రాంతి సెలవులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు కలెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్స్ చాలా స్టాండర్డ్ గా ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఇదే ఊపు మరికొన్ని రోజులు కొనసాగితే తప్పకుండా రామ్ చరణ్ వినయ విధేయ రామ చరిత్ర సృష్టిస్తుంది అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.